ఇవన్నీ ఈ సాఫ్ట్ కంటెంట్ వదిలేస్తే మీలో అసలు ఒక భయంకరమైన ఫ్లాష్ బ్యాక్ ఉందని. అసలు మీరు ఇండస్ట్రీకి వచ్చే ముందు బస్ స్టాండ్లో ఒక వ్యక్తిని కత్తితో పొడిచి సిటీకి వచ్చారంట, హైదరాబాద్కి ఇండస్ట్రీకి. ఇది ఎంతవరకు నిజం? నేను చెప్పానుగా, నేను ఉట్టప్పుడే అబద్ధాలు చెప్పాను, ఉక్కుసూటిగా ఉంటా. ఇది అనుకోని పరిస్థితిలో జరిగింది. దీని జరగడానికి కారణం ఏంటంటే, మా ఫాదర్ డిఎన్ఆర్ కాలేజీలో జాబ్ చేసేవారు, పీజీలో. ఒకరోజు ఆయన డిఎన్ఆర్ కాలేజీ నుంచి ఇంటికి వస్తుంటే ఒక పెళ్లి జరుగుతుంది. పాలకొల్లు వాళ్ళ సంబంధం భీమవరాన్ని ఇచ్చారు. పాలకొల్లు నుంచి కొంతమంది ఎక్కడికి వచ్చారు. కారు ఏదో మా ఫాదర్ నడిపే వ్యాను, ఆ కారు ఏదో అడ్డు ఉండటం, పెద్ద గొడవ అవటం. మా ఫాదరు సాఫ్ట్ కన్నారు. రామరాజు గారు అంటే కొంచెం మంచి పేరే, పెద్ద మన టైపు కాదు. ఆయన తోటి ఏదో జరిగింది అవతల వ్యక్తి. నాకు మనం ఎలా ఉండేవాళ్ళంటే భీమవరాన్ని ఎప్పుడు అమ్మాయిలు ఏడిపించడం కానీ అలాంటి ఎప్పుడు లేవు. కాలేజీకి వెళ్ళేవాడిని కాదు. కత్తి కాలుకి కట్టుకుని సాక్స్లో కత్తి పెట్టుకునేవాడిని. నేను ఒక స్టైల్ కింద ఫీల్ అయ్యాను ఆ వయసులో నాకు నేనే. ఎందుకంటే సినిమా ప్రభావమా లేకపోతే చుట్టుపక్కల నేను అందరూ రెగ్యులర్గా ఉండేవాళ్ళ బిహేవ్ చేసేవాడిని కాదు, రఫ్గా ఉండేవాడిని. చాలా ఏదైనా వస్తే 5 నిమిషాలు తేలిపోవాలి. నాకు ఇప్పటికీ అదే మెంటాలిటీ. ఏదైనా వస్తే 5 నిమిషాలు తేలిపోవాలి. అది కోపం అయినా ప్రేమ అయినా ఏదైనా సరే. నేను ఫ్రెండ్స్ ఏదో ఆడుకుంటుంటే, మీ నాన్నను ఎవరో వచ్చారా, కొట్టుకున్నారా, వాళ్ళు బస్ స్టాండ్ సైడ్ వెళ్ళారన్నారు. ఇంటికి వెళ్ళి కత్తి ఇంటికి వెళ్ళి వంటింట్లో ఉండే కత్తే తీసుకుని డైరెక్ట్గా బస్ స్టాండ్ దొరికేశాడు. ఈడే అని చెప్పి మా ఫాదర్ కూడా తీసుకెళ్ళిపోయా. ఈడే అని చెప్పారు. చెవట వాల్సి నాకు ఇంకెక్కడ పొడిసాను ఏం పొడిసాను నాకు తెలియదు. రక్తం. నన్ను అక్కడి నుంచి తప్పించారు. గంటా వెంకటేశ్వరరావు అని భీమవరం ఒక ఫోటో స్టూడియో ఉంటుంది. నా ఫ్రెండ్ అతను. వెంటనే అతను వాళ్ళ ఊరి దగ్గరలోనే వెస్ట్ గోదావరి దగ్గర ఉంటే నన్ను అక్కడ తీసుకెళ్ళారు. అది చేయటం చాలా తప్పది. ఆ ఎమోషన్లో చేశాను. కానీ అది వయసు ఎంత అండి ఇప్పుడు? 18-19 ఉంటాయి. అంత ఇష్యూ ఏం కాలేదా? పోలీస్ కేసు ఇష్యూ అవుతుందండి. ఇష్యూ అయింది ఊరంతా మాదేగా. పెద్ద ఇష్యూ అయింది. కొన్నాళ్ళు ఏ రోడ్డు సంబడిపోయింది, చల్లబడిపోయింది. దాని తర్వాత నా కళ్ళు సినిమా రిలీజ్ అయ్యాక ఎంత గొప్ప వాళ్ళు ఉంటారు చూడండి. అతను హాస్పిటల్లో కొన్నాళ్ళు ఉన్నాడు, వచ్చేసాడు. పోలీసులు అది అప్పట్లో మేనేజ్ చేస్తుంటారు పెద్దవాళ్ళందరూ కలిపి, మా ఊళ్ళందరూ కలిపి. కళ్ళు సినిమా రిలీజ్ అయ్యాక పాలకొల్లో సన్మానం పెట్టి, నేను ఎంత మూర్ఖున్నా చెప్పడానికి చెప్తున్నారు. ఉండదు పాలకొల్లో సన్మానం పెట్టారు. మా ఇంట్లో వాళ్ళు కానీ పక్కలు కానీ వెళ్ళొద్దురా నువ్వు పాలకొల్లు, నీకు తెలియదు వెళ్ళొద్దు అన్నారు. నాకు సన్మానం చేసిన వాళ్ళేనండి. అతను ఎవరైతే పొడవబడ్డాడు వాళ్ళ ఫ్యామిలీ అంతా కలిసి వాళ్ళకి ఒక నాటక పరిషత్ ఏదో ఉంది, వాళ్ళు సన్మానం చేశారు. కానీ పాపం తర్వాత వాళ్ళు చాలా బాగా మాట్లాడారు. వాళ్ళ ఇంట్లో నేను భోజనం చేశాను. గ్రేట్ పర్సన్. గుడ్. అండ్ బిఫోర్ ఇండస్ట్రీకి రాకముందు ఒక ఇంగ్లీష్ పిక్చర్ ఏమైనా చేశారా, యాక్ట్ చేశారా మీరు? సార్ ఇంగ్లీష్ పిక్చర్ కాదు కానీ మా చుట్టాలు, మా చుట్టాలండి భాస్కర్ రాజు గారని సెక్రమట్లో ఉంటారు. వాళ్ళకి ప్రింటింగ్ ప్రెస్ ఉండేది, టైప్ ఇన్స్టిట్యూట్ కూడా ఉండేది. వాళ్ళు ఇంగ్లీషు సినిమా ఒకటి తీస్తే నేను ఏదన్నా పట్టుకుంటే వదలను. వాళ్ళకి నరకం చూపించాను. ఇది ఒక షార్ట్లో 2 షార్ట్లో చేసిన. రిలీజ్ కాలేదు? రిలీజ్ అయిందండి. రిలీజ్ అయింది. సుదర్శన్ సంధ్యాలోనో అది మార్నింగ్ షోలో ఆడే మా భూమి ఆ టైం అనమాట. అంతకన్నా ముందు. పేరు ఏంటండి? దాని పేరు ఏదో ఉందండి, ఏదో పేరు ఉంది, మర్చిపోయింది. చాలా కాలం. మంజు భార్గవి గారు మీతో చేసిన బిగినింగ్ డేస్లో ఏదైనా చేశారు అదేనా సార్? అది నాకు ఒకసారి భీమవరంలో ఉండగా హెల్త్ బాగాలే. ఓకే. బాబుతో వైజాగ్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. నా జీవితం అంతా ఎత్తుపల్లాలి, ఇప్పుడు చచ్చిపోతున్నారు అక్కడ. ఆ టైంలో కేజీహెచ్లో జాయిన్ చేశారు. వీడు ఇంకా బతకడం అనుకున్న టైమే. కేజీహెచ్లో జాయిన్ చేశాక ఒక 1 వీక్ 10 డేస్ ఉన్నాకంటే నాకు ఎక్కడ షూటింగ్ జరుగుతుంది, అంతులేని వింత కథ, కె రాఘవ్ గారిదండి. ఇప్పుడు 102 ఏళ్ళ ఆయనకి, ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్ జరుగుతుందంటే వెళ్ళి ఆయన దగ్గర కూర్చునేవాడిని. ఈవినింగ్ నా కేజీహెచ్కి డౌన్లో పెట్రోల్ బంక్ ఉండేది, అక్కడ చిన్న హోటల్లో వాళ్ళు ఉండేవారు. కూర్చుంటే యాక్ట్ చేస్తాను సార్ అని ఏంటి హాస్పిటల్ బెడ్ నుంచి వచ్చి. అప్పుడు రజనీకాంత్ ఫీవర్ కూడా ఉండేది నాకు. కొత్తగా కలదుడు ఇలా పెట్టడాలు అవన్నీ. వాళ్ళే బీచ్ రోడ్లో అక్కడ తీసుకెళ్ళి మంజు భార్గవ్ గారు స్విమ్మింగ్ డ్రెస్లో వస్తుంటే
ఒక స్కూటర్ మీద ఇద్దరు కలిసి వస్తుంటాం, దిగి ఆవిడని చూడటం అలాంటిది ఎక్స్ప్రెషన్. ఫస్ట్ నేను స్క్రీన్ మీద కనిపించడం అన్నది అదే అంతులేని వింత కదా. 78 ఎప్పుడు అది, ఓకే. 78 79 78. ఉస్మానియా యూనివర్సిటీకి దగ్గరలో విద్యానగర్లో నక్సల్స్లో జాయిన్ అవ్వడానికి ఒక గన్ తీసుకునే ప్రయత్నం కూడా చేశారు. గన్ తీసుకోలేదు సార్, గన్ తీసుకోలేదు కానండి. చెప్పాను కదండి, నేను చాలా ఎమోషనల్ ఫీల్ని, కొంచెం రఫ్ అండ్ టఫ్గా ఉండేవాడిని. చాలా ఇంచుమించు 10th క్లాసు నన్ను సూర్య కాన్వెంట్, నేను పిఎస్ రాజు గారు అండి, కరుడు కట్టిన వాళ్ళు కూడా వాళ్ళని తిన్నగా చేసేవాడు. ఆయన దెబ్బలకి అసలు నక్షత్రాలు అంటారు, నిజంగా కనిపించిపోతాయి. 10th క్లాస్ ఫెయిల్ అయితే నన్ను నా జీవితం అంతా ఎస్ఐహెచ్ బీరం హై స్కూల్, డిఎన్ఆర్ కాలేజ్, నాకు అదే క్యాంపస్, వేరే క్యాంపస్ తెలియదు మాకు. మధ్యలో మా మదర్ వాళ్ళు ఏం చేశారు, పిఎస్ రాజు గారి దగ్గర జాయిన్ చేశారు, సూర్య కాన్వెంట్ అని. ఆయన లెగటం కొట్టడం స్టార్ట్ చేస్తే మళ్ళీ పొడుగునేటప్పుడు ఆపుతాడు. ఎలాంటి వాళ్ళంటే అండి, దారుణమైన వ్యక్తులు కూడా ఆయన సాఫ్ చేసేవాడు. ఆయన దగ్గర ఉండగానే నాకు ఒక లెసన్ వచ్చింది ఇంగ్లీష్ది, ఒకటే నా జీవితంలో ఎప్పటికీ గుర్తుంది. అది ద రూల్ ఆఫ్ ద రోడ్ మీన్స్ ద రైట్ ఆఫ్ కండక్టింగ్ ఆఫ్ సెల్స్ ఇన్ సర్టన్ మెడిసిన్. ఆయన కొట్టిన దెబ్బలకి ఇది అంత గుర్తు. ఈ 35 years క్రితం జరిగింది కూడా గుర్తుందంటే, ఆ రేంజ్లో కొట్టు నన్ను తలకిందులుగా ఏలాడదీసి కొట్టిన రోజులు కూడా ఉన్నాయండి. నాకు తెలియని విషయం ఏంటంటే, దొంగసాటికి నేను సినిమాకి వెళ్తే అక్కడ సినిమాకి వెళ్ళటం అన్నది మహాపాపం. భీవరండి, భీవరం వెళ్తుందండి మా చిన్నప్పుడు, ఇప్పుడంటే పెరిగిపోయింది కానీ చిన్న ఊరు అది. ఆ ఊరిలో ఒకళ్ళు తీసిపోతుంది, పలానా రావరాజు గారు అబ్బాయి, పలానా నీళ్ళు ఇలా చెప్పేసుకుంటారు. కరెక్ట్గా నేను వెళ్ళి రొట్టి ఎదురుగుండా ఉన్నాడు సార్. అలాగా మామూలుగానే అతను చూస్తే భయం, కళ్ళు ఇంత ఉంటాయి, కళ్ళు ఇలా పెట్టి ఇలా చూచాడు. నేను అయిపోయిన బాబు ఈ రోజుతో అనుకున్నాను. భుజం మీద చేయండి, క్లాస్లో ఉన్న తీసుకొచ్చి స్టూడెంట్స్ అందరినీ అలా కూర్చోబెట్టి, మన శివాజీకి చాలా మంచి మార్కులు వస్తున్నాయి కాబట్టి, అప్పుడే కాళ్ళు కడుతున్నారు, ఒకళ్ళు కాళ్ళు కడుతున్నారు, కేవో మిగం చాలా మంచి మార్కులు వస్తున్నాయి కాబట్టి ఇతను మనకు తెలిసిన విద్యని సన్మానించుకుందామని చెప్పి కట్ చేస్తే ఫ్యాన్కి తిరగేసి కడతానండి. లబో దిబో అంటే కర్ర తీసుకుంటే ఈపీ మీద కొట్టిన దెబ్బలకండి ఇలా కాదు, ఒక విధంగా ఆయన మీద కోపం వచ్చి మనం నక్సలైట్లో గెలిపి ఏదైనా సాధిద్దాం. అండ్ బిఫోర్ ఇండస్ట్రీకి రాకముందు ఒక ఇంగ్లీష్ పిక్చర్ ఏమైనా చేశారా, యాక్ట్ చేశారా మీరు? సార్ ఇంగ్లీష్ పిక్చర్ కాదు కానీ మా చుట్టాలండి భాస్కర్ రాజు గారని సెక్రమట్లో ఉంటారు. వాళ్ళకి ప్రింటింగ్ ప్రెస్ ఉండేది, టైప్ ఇన్స్టిట్యూట్ కూడా ఉండేది. వాళ్ళు ఇంగ్లీషు సినిమా ఒకటి తీస్తే నేను ఏదన్నా పట్టుకుంటే వదలను, వాళ్ళకి నరకం చూపించాను. ఇది ఒక షార్ట్లో 2 షార్ట్లో చేసిన రిలీజ్ కాలేదు. రిలీజ్ అయిందండి, రిలీజ్ అయింది. సుదర్శన్ సంధ్యలోనో అది మార్నింగ్ షోలో ఆడే మా భూమి ఆ టైం అనమాట, అంతకన్నా ముందు. పేరు ఏంటండి? దాని పేరు ఏదో ఉందండి, ఏదో పేరు ఉంది, మర్చిపోయింది చాలా కాలం. మంజు భార్గవి గారు మీతో చేసిన బిగినింగ్ డేస్లో ఏదైనా చేశారు, అదేనా సార్? అది నాకు ఒకసారి భీమవరంలో ఉండగా హెల్త్ బాగాలే, ఓకే, బాబుతో వైజాగ్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. నా జీవితం అంతా ఎత్తుపల్లాలి, ఇప్పుడు చచ్చిపోతున్నారు అక్కడ. ఆ టైంలో కేజీహెచ్లో జాయిన్ చేశారు. వీడు ఇంకా బతకడం అనుకున్న టైమే. కేజీహెచ్లో జాయిన్ చేశాక ఒక 1 week 10 days ఉన్నాకంటే నాకు ఎక్కడ షూటింగ్ జరుగుతుంది, అంతులేని వింత కదా, కె రాఘవ్ గారిదండి. ఇప్పుడు 102 ఏళ్ళ ఆయనకి, తెలుసు, ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్ జరుగుతుందంటే వెళ్ళి ఆయన దగ్గర కూర్చునేవాడిని. ఈవినింగ్ నా కేజీహెచ్కి డౌన్లో పెట్రోల్ బంక్ ఉండేది, అక్కడ చిన్న హోటల్లో వాళ్ళు ఉండేవారు. కూర్చుంటే యాక్ట్ చేస్తాను సార్ అని ఏంటి హాస్పిటల్ బెడ్ నుంచి వచ్చి, అప్పుడు రజనీకాంత్ ఫీవర్ కూడా ఉండేది నాకు, కొత్తగా కలదుడు ఇలా పెట్టడాలు అవన్నీ. వాళ్ళే బీచ్ రోడ్లో అక్కడ తీసుకెళ్ళి మంజు భార్గవ్ గారు స్విమ్మింగ్ డ్రెస్లో వస్తుంటే ఒక స్కూటర్ మీద ఇద్దరు కలిసి వస్తుంటాం, దిగి ఆవిడని చూడటం అలాంటిది ఎక్స్ప్రెషన్. ఫస్ట్ నేను స్క్రీన్ మీద కనిపించడం అన్నది అదే అంతులేని వింత కదా. 78 ఎప్పుడు అది, 78 79 78.